వెటకారం ముసుగులో అవతలి వారిపై వెకిలిగా మాట్లాడడం, నాటకీయత జోడించి నోరు జారటం ఇవే అంబటికి అగచాట్లు తెచ్చాయి. మంత్రిగా ఉండగా వెటకారానికే వెగటు పుట్టించిన అంబటి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రినే బండబూతులు తిట్టి హద్దులు దాటేశారు. తెలుగుదేశం శ్రేణుల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూశారు. గతం నుంచి ఇప్పటిదాకా అంబటి అసభ్య మాటలు, అసహ్య చేష్టలు, బూతులు మాట్లాడే నేతలకు గుణపాఠాలు. తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై గుంటూరు అమరావతి రోడ్డులోని గోరంట్ల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్దని 24 గంటల్లో తొలగించాలని, లేకపోతే తామే తొలగిస్తామని అంబటి రాంబాబు శుక్రవారం హెచ్చరించారు. శనివారం ఉదయం గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ఫ్లెక్సీ ఉన్న రోడ్డులో కారులో వెళ్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఇక అంతే, రాంబాబు కారులోంచే బూతులు అందుకున్నారు. రండిరా కొడకల్లారా అంటూ రెచ్చిపోయారు. ఆగ్రహంతో టీడీపీ శ్రేణులు అంబటి కారుపై దాడి చేశారు. కారులోంచి దిగేందుకు యత్నించిన అంబటి పోలీసులు అడ్డు చెప్పడంతో అద్దంలో నుంచి తల బయటకు పెట్టి మరీ ముఖ్యమంత్రిని ఉచ్చరించడానికి వీల్లేని మాటలన్నారు. ఆ తర్వాత కాసేపటికి అంబటి మురికి వ్యాఖ్యలు మీడియాలో మారుమోగాయి. సాయంత్రం మీడియా ముందుకొచ్చిన రాంబాబు అప్పటికే రగిలిపోతున్న టీడీపీ శ్రేణుల్ని మరింత రెచ్చగొట్టారు. నేనెక్కడికి పారిపోను, ఇంట్లోనే ఉంటానని బీరాలు పోయారు. ఒక మానవుడిగా తిట్టకూడదు నేను, ఆ క్షణంలో టెంపర్ లూజ్ అయ్యా. నేను ఈ వయసులో అతను తిట్టడం తప్పేమో అని అనిపించింది. చంద్రబాబు అరెస్టుకు భయపడి చెప్పట్లా, నేను పారిపోనయ్యా, ఇంట్లో ఉంటా, వచ్చి తీసుకెళ్ళనన్నా, జైల్లో ఉంటాను, మీ సంగతి తెలుస్తాను చంద్రబాబు, గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తున్నాం. అంబటి వ్యాఖ్యలు నిరసిస్తూ తెలుగు మహిళా నాయకురాలు లంకా మాధవి ఆయన ఇంటి వద్దకెళ్లి చెప్పు చూపించి నిరసన తెలిపారు. అక్కడే ఉన్న వైకాపా మహిళలు ఆమెను వెంబడించి కొట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగు మహిళలు, కార్యకర్తలు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో చీపుర్లు, కోడిగుడ్లతో అంబటి ఇంటికొచ్చారు. దాదాపు 6 గంటల పాటు సాగిన నిరసనలో అంబటి ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసమైంది. అంబటి వీరంగం ఇదే మొదటిసారి కాదు. రోడ్డెక్కిన ప్రతిసారి నోటి దురుసుతో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తుంటారు. 2025 జూన్లో వైకాపా నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో నీ అంతు చూస్తానంటూ పోలీసులనే వీరంగం వేశారు. 2025 జూన్ 18న జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా రాంబాబు పోలీసు బారికేడ్లు తోసేసి హల్చల్ చేశారు. 2025 నవంబర్ 12న పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహిస్తూ పోలీసులపై మరోసారి చిందులు తొక్కారు. ఇక సామాజిక మాధ్యమాల్లోనైతే చంద్రబాబు, లోకేష్, పవన్ పై శృతిమించి వెటకారం చేస్తుంటారు. ఇప్పుడు అత్యుత్సాహం ఎక్కువై నోరు జారారు.